పక్షవాతాన్ని పూర్తిగా నివారించలేనప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా దాని ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద పార్కులో ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా రంగరాయ మెడికల్ కాలేజ్, న్యూరో క్లబ్, న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీజేఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి మాట్లాడుతూ అస్పష్టమైన మాటలు, మాట్లాడే పదాల్లో పొందిక లేకపోవడం వంటి ఇబ్బంది అనేది స్ట్రోక్ ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చునని పేర్కొన్నారు. స్ట్రోక్ వచ్చిన వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని అన్నారు. ధూమపానం, అధిక మద్యపానం ఉన్నవారికి పక్షవాతం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శశి, వైద్యులు డాక్టర్ గౌతమ్, డాక్టర్ కామరాజు, డాక్టర్ షరీఫ్, డాక్టర్ గాంధీ, డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. లక్షణాలు ప్రజలకు అవగాహన పెంపొందించడానికి అనే ఉద్దేశంతో జరిపించడం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే పక్షవాతం లక్షణాలు. పక్షవాతం ఎవరికైతే వస్తుంది అంటే బీపీ, షుగరు, ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ వలన ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైనాయి. వారికి లక్షణాలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ లక్షణాలు ఏంటి అంటే ఫేస్ డ్రాపింగ్, తర్వాత షోల్డర్ అంటే భుజం జారడం కానీ, పట్టు వదిలేయడం కానీ, తర్వాత మాట తడబడడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లక్షణాలను వెంటనే గుర్తించి వితిన్ టైం అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఇస్ ద స్లోగన్ ఫర్ దిస్ ఇయర్. అండ్ ఈ ప్రతి నిమిషం విలువైందే కాబట్టి వితిన్ 4.5 hours ఏ హాస్పిటల్ కన్నా, ఎస్పెషల్లీ స్ట్రోక్ రిలేటెడ్ అండ్ స్ట్రోక్ డామినేటెడ్ హాస్పిటల్స్ వాటికి తీసుకొని వస్తే కనుక మనకి 10+ అన్న ఇంజెక్షన్ ఇచ్చి, లేకపోతే లక్షణాలను గుర్తించి దానికి తగు వైద్యం చేయడం అన్నది జరుగుతుంది. సో ఎందుకు టైం ఇంపార్టెంట్ అంటే పక్షవాతం వస్తే ఏంటి అంటే మనిషి బ్రతికున్నా కూడా లైఫ్ స్టైల్ తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ కూడా ఫినాన్షియల్గా, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే గుర్తించి గవర్నమెంట్ చేస్తున్న పథకాలని అందిపుచ్చుకుంటారని, తర్వాత న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్ ఆఫ్ కాకినాడ వారి సేవలను అందిపుచ్చుకొని ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుపరుచుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. దీనిలో ఈవేళ అవేర్నెస్ ప్రోగ్రాంలో డాక్టర్ షరీఫ్, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో మెడిసిన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండ్ రంగరాయ మెడికల్ కాకినాడ, డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ గౌతమ్ హను, డాక్టర్ కాంతిమ, డాక్టర్ గౌతమ్ అండ్ డాక్టర్ కామరాజు, డాక్టర్ బాబ్జీ, డాక్టర్ గాంధీ, వీరందరూ కూడా న్యూరో ఫిజిషియన్స్ అండ్ న్యూరో సర్జన్స్.